Hi friends, welcome to the question of the day series. Here the question is, which of the following statements are true? If a power m equal to a power n, then m equal to n for all values of a. And the second statement is, the sum of two irrational numbers is always an irrational number. సో ఇట్లా మనకి టూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కమింగ్ టు ఫస్ట్ స్టేట్మెంట్ గురించి చాలామందికి ఆల్రెడీ తెలుసు. ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎం ఈక్వల్ టు ఎన్ అవుతుంది, కరెక్టే. కానీ ఏ వాల్యూస్ అన్ని వాల్యూస్కి అవుతుందా లేదా అనేది ఇక్కడ మీరు చెప్పాలి. సో చాలామంది ఇక్కడ తప్పెట్టేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఓకే, ఏ షుడ్ బి ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్ అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఏ కనుక సపోజ్ 1 అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు కొన్ని వాల్యూస్ మీకు ఏంటంటే, ఏ అనేది 1 అయినా -1 అయినా ఈ ప్రాపర్టీ అనేది హోల్డ్ అవ్వదు అని నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, లెట్స్ సి. ఫర్ సపోజ్ 1/7 తీసుకున్నాను అనుకోండి, ఏ పవర్ ఎం. ఓకే, నెక్స్ట్ ఎన్ అనేది వేరే వాల్యూ తీసుకున్నాను 1/6. సో 1/7 1/6 అంటే ఏమొస్తుందమ్మా 1. సో కాబట్టి రెండు ఈక్వల్. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎం అండ్ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయినప్పుడు మనకి ఏం చెప్పాలి? ఈ థీరం ప్రకారం ఎం ఈక్వల్ టు ఎన్ రావాలి, అంటే 7 ఈక్వల్ టు 6 అవ్వాలి. అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏ ఈక్వల్ టు 1 వేస్తే డెఫినెట్గా ఇది సాల్వ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 తీసుకున్నాను. ఓకే, అండ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 తీసుకున్నాను. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఎంత? 9 ఎంత? -1. అండ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఎంత? -1. సో రెండు ఈక్వల్ అయినా? ఓకే. సో ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n ఫార్మేట్లో ఉంది కాబట్టి మనకి ఏం అవ్వాలి? m ఈక్వల్ టు n అవ్వాలి, అంటే 9 ఈక్వల్ టు 3. 9 ఈక్వల్ టు 3 అవుతుందా? అవ్వదు. సో కాబట్టి ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n, దెన్ m ఈక్వల్ టు n ఫర్ నాట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ a, ఓన్లీ ఫర్ ద వాల్యూస్ ఆఫ్ a విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటమ్మా రాంగ్ అంటే, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. అండ్ ద సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈజ్ ఇట్ కరెక్ట్? సో తప్పు. ఆల్వేస్ అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే, ఇఫ్ ఐ టేక్ అన్ ఇర్రేషనల్ నెంబర్ 2 + √3, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఎస్. ఇఫ్ ఐ సే అనదర్ ఇర్రేషనల్ నెంబర్ 2 - √3, ఇట్లా నేను ఒక 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాను, రెండింటిని యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? √3 క్యాన్సిల్ అయిపోయి 2 + 2 4 వస్తుంది. ఎస్, 4 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్ ఆర్ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్. కాబట్టి ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది అనేది తప్పు. Sometimes definitely you will get sometimes irrational and sometimes rational. So what is the correct answer here? Can anybody tell? So that is option D. None of the above is the correct answer. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు టీఎస్పీఎస్సీలో ఖచ్చితంగా ఇస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో దోస్ హూ డిడెంట్ పర్చేస్ టీఎస్పీఎస్సీ డిఏఓ కోర్స్, యూ కెన్ పర్చేస్ నౌ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. జై హింద్.